హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను జాబ్ చేసేప్పుడు కేరళలో జాబ్ చేసినప్పుడు మా ఫ్రెండ్ భువనేశ్వర్ కటక్ నుంచి అనమాట. తను ఒక రెసిపీ షేర్ చేసింది నాతో. సో అది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ మనకి ఎప్పుడైనా చారు పెట్టుకున్నప్పుడు, పప్పు పెట్టుకున్నప్పుడు సైడ్ క్రిస్పీగా టేస్టీగా తినడానికి చాలా బాగుంటుంది. సో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇది పొటాటో స్లైసెస్ కట్ చేసుకొని బ్రింజాల్ స్లైసెస్ కట్ చేసుకొని వంకాయని సన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలండి దీనికి. సో ఇది వచ్చేసి బెంగన్ బాజీ అంటారు వాళ్ళ ఒడియాలో. మన తెలుగులో అయితే నేనైతే తెలుగు వాళ్ళని ఎవరిని చేస్తుండగా చూడలేదు. ఏమో ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా చేస్తున్నారేమో తెలీదు, బట్ మా మదర్ అయితే ఈ రెసిపీ ఎప్పుడూ చేయలేదు. సో నాకు తెలిసి మన ఏపీలో చాలా తక్కువగా చేస్తూ ఉంటారు అనుకుంటా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దానికి నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పసుపు తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను, అండ్ కారం పొడి ఇంట్లో చేసుకున్నదండి, మసాలా కారం పొడి. ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇది కూడా ఇంట్లో చేసుకున్నదే. ఇది కొత్తిమీర, ఇది వచ్చేసి పెరుగు. కార్న్ఫ్లోర్ ఉంటే మీరు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. అండ్ వచ్చేసి మన దగ్గర పర్పుల్ కలర్ బ్రింజాల్ ఉంటుంది కదా, అది ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఇంట్లో లేదు కాబట్టి గ్రీన్ కలర్ బ్రింజాల్ అనేది తీసుకున్నాను. సో దీన్ని వచ్చేసి సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. సన్న స్లైసెస్గా కట్ చేయాలి. లావుగా ఉంటే అది మనకి టేస్ట్ బాగోదు. అండ్ ఆల్సో అది మనం చేసేది ఏదైతే రెసిపీ ఉందో అది బాగుండదు అనమాట. యాక్చువల్గా పర్పుల్ కలర్ అయితే చాలా బాగుండేది ఇది మన బ్రింజాల్ అనేది, బట్ పర్పుల్ లేదు కదా, సో గ్రీన్తోనే చేసేస్తున్నాను. స్లైసెస్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి, ఇలా కట్ చేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసుకోండి. సన్నగా అంటే మరీ సన్నగా కాదు, ఎందుకంటే మనం కొద్దిగా ఫ్రై చేస్తే ఇవి ఇంకా సన్నగా అయిపోతాయి అన్నమాట. కొద్దిగా లావుగా, మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు. సో డన్. ఇది నేను ఫ్రై చేయట్లేదు, ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీరు కలిపేసుకోవచ్చు యాక్చువల్గా, డైరెక్ట్గా కలుపుకోవాలంటే, బట్ మోర్ క్లారిటీ కోసం నేను ఇక్కడ కలిపి చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు మసాలా ఫస్ట్ వచ్చేసి పెరుగు అండి. పెరుగు వేసుకుంటున్నాను గిన్నెలో. మీరు పెరుగు వేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. పెరుగులో నేను వచ్చేసి సరిపడా ఉప్పు అండ్ పసుపు, అలాగే ధనియాల పొడి అండి. దీంట్లో అన్నీ ఉన్నాయి యాక్చువల్గా, మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో స్పైసీగా ఉంటుంది. అండ్ కారం పొడి కూడా ఇంట్లో చేసింది కాబట్టి ఇది కూడా స్పైసీగానే ఉంటుంది. మీరు లైట్గా చేసుకోవాలి, స్పైసీగా పిల్లలకి అది పెట్టాలి అనుకుంటే మీరు లైట్గా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇదంతా కలిపేసుకుందామండి, చక్కగా కలుపుకొని. కార్న్ఫ్లోర్ వేసుకున్నారంటే ఒక లేయర్లా వస్తుందన్నమాట. సో అందుకని కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా కలిపేసుకొని ఇది కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి నీట్గా అప్లై చేసుకోవాలి. అంటే మనం మ్యారినేట్ చేసుకుంటాం కదా, ఒకవేళ చికెన్ మ్యారినేట్ చేసినా లేకపోతే ఏదైనా ఐటమ్స్ మ్యారినేట్ చేసినప్పుడు మసాలా కలుపుకొని మనం ఎలా పెడతామో అలానే మసాలా అంతా కలుపుకొని, పెరుగు లేదంటే కార్న్ఫ్లోర్ మీ ఇష్టం, ఏదైనా కలుపుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇలా కలిపేసుకొని చక్కగా పీసెస్కి అంటేలాగా. కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి మీరు ఒక 2 seconds అలా దీన్ని మ్యారినేట్ అవ్వనివ్వండి. ఒకవేళ మీకు రెడ్గా కనిపించట్లేదంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు, బట్ సరిపోతుంది. పెరుగు వేసాం కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇది కొద్దిగా మ్యారినేట్ అవ్వనిద్దాము. ఆ తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడమే. సింపుల్ రెసిపీ అండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు అస్సలు నచ్చలేదు కలర్ అది చూసి, బట్ ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. సో కొద్దిగా మ్యారినేట్ అయ్యాక కలుద్దాం. ఓకే, మన బ్రింజాల్ వంకాయ కొద్దిగా మ్యారినేట్ అయ్యేలోపు మనం పొయ్యి వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకుందామండి.
పొయ్యి వెలిగించేసానండి. ఇప్పుడు వచ్చేసి గిన్నె పెట్టేసుకుందాము. సో గిన్నె కొంచెం పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ స్పిల్ అయిపోయి మనది మంటలా వచ్చేస్తుంది. దీనిలోకి తీసేసుకున్నాను మన బ్రింజాల్ పీసెస్ అనేవి. కొద్దిగా గిన్నె వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. గిన్నె వేడెక్కేసిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఈ పీసెస్ అనేవి వేసేసుకుందామండి. అంతే, 4 పీసెస్ సరిపోయాయి. ఈ గిన్నె కిందకి వంగిపోతుందండి, అది ప్రాబ్లం. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత వేరే సైడ్ కాల్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఒకసారి వెనక పక్క తిప్పుకుందామండి, మాడిపోతాయి లేకపోతే. అవి మనకి పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంటాయండి. కలర్ రెడ్గా మన కారం ఒకటి అండ్ ఆ కలర్ పర్పుల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదే ఉంటుందండి, ఏదైనా వంకాయే కదా. కొద్దిగా కాలనివ్వాలండి, లేకపోతే పచ్చి టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేస్తాను. చాలా లైట్గా వేసుకోవచ్చండి ఆయిల్ అనేది, లేదంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి లాంటివి వేయకండి, అస్సలు బాగోదు. ఆయిలే ప్రిఫర్ చేయండి. కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే మనకి మసాలా ఒకవేళ కొద్దిగా అటు ఇటు అయినా కూడా కార్న్ఫ్లోర్కి ఉన్నది కొంచెం మనకి పీస్కి ఉంటుందన్నమాట. సో అందుకు కార్న్ఫ్లోర్ ప్రిఫర్ చేస్తారు, బట్ నేను వేయలేదు కార్న్ఫ్లోర్ అనేది ఈరోజు. కొంచెం కాలనిద్దామండి, కాలితే మనకి బ్రౌన్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇది అయిపోయే ముందు లైట్గా మనం దీని మీద కొత్తిమీర చల్లుకుందామండి, ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట.
ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి, అది పర్పుల్ కలర్ది అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది, బట్ గ్రీన్ కలర్లో మనకి తెలియట్లేదు. సో హోప్ నా వీడియో మీకు నచ్చి ఉంటుందని, నచ్చితే డెఫినెట్గా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.